బీసీ సంక్షేమ శాఖ సలహాదారుగా విహెచ్ గారు నియమితులయ్యారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఒక సీనియర్ నేత, ఒక సీఎం క్యాండిడేట్ అంటూ చెప్పుకుంటూ ఉంటారు. ఇంతకుముందు ఖమ్మంలో ఎంపీ సీట్ ఇవ్వకపోయినా కానీ, లేకపోతే ఇప్పుడు ఇది ఇవ్వడం మీద, అంటే ఈ సలహాదారుడు పోస్ట్ ఇవ్వడం మీరు తృప్తిగా ఉన్నారా? ఈ అడ్వైజర్ ఎందుకు నాకు సంతోషం ఉందంటే, రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఎవరికి రాని ఆలోచన వచ్చింది, ఈ దేశంలో ఎస్సీలకే అన్యాయం అనుకున్నా, ఎస్సీ ఎస్టీలకే, కానీ వారికంటే ఎక్కువ ఓబీసీలకు జరుగుతుంది. కాబట్టి వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితిన హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నారు. కాబట్టి అందులో 3 సార్లు కలిసిన నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా. ఆయన కులగన చేయలే, అదేవిధంగా బీసీలకు న్యాయం చేయలే. ఇవాళ అదే రాహుల్ గాంధీ మాట్లాడుతుండు. కాబట్టి ఈ ఇష్యూను గ్రామాల్లో ప్రతి రాష్ట్రంలో తీసుకుపోతా. అదేవిధంగా అదే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 150 కోట్లు శాంక్షన్ చేశాడు. అసెంబ్లీలో బిల్లు పెట్టాడు, పాస్ అయింది. ఆర్డినెన్స్ తీస్తే అది కోల్డ్ స్టోరేజ్ అయితే ఢిల్లీ దానికి వచ్చి ధర్నా కూడా చేశాడు. కనుక ఆయన ఆలోచన కూడా ఒకటే, ఈ దేశంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలంటే తప్పనిసరిగా కులగణలో ఓబీసీలను ఇంక్లూడ్ చేయాలి అనేది ఆయన ఆలోచన. ఆయనకు కూడా ఒకటే ఆలోచన, రాహుల్ గాంధీని మాటికి ఏ స్పీచ్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి, నేను అదే అంటున్నా. కాబట్టి దాని గురించి గతంలో నేను 2002లో బడుగు బలైన వర్గాల మీటింగ్ వరంగల్లో పెడితే సోనియా గాంధీ 4-5 లక్షల మంది వచ్చారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ద్వారా వచ్చింది. అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా రాహుల్ గాంధీని పిలవాలి, మన రాష్ట్రంలో బీసీల పెద్ద సదస్సు బడుగు పెట్టాలనేది నా ఉద్దేశం. సార్, అంటే మీరు మేజర్గా బడుగు బలహీన వర్గాల కోసం మీరు పోరాడే వ్యక్తిగా అందరికీ తెలుసు. ఇప్పుడు అసలు కార్యాచరణ ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు బీసీలకి? ఫస్ట్ ఇదే ఇవాళ, ఎందుకంటే 10వ తారీఖు నాడు వస్తుండు నరేంద్ర మోడీ. అయ్యా నరేంద్ర మోడీ, నువ్వే ఓబీసీ అంటావు, ఇంతవరకు ఓబీసీలకు ఏం చేసినావు? అందులో ఎన్నడు రాని నీకు ఆలోచన వచ్చింది, మంచిదే. జనగణ చేస్తున్నావు, 1931లో అయింది. కులగణ జరగలే, మేము ఎన్నోసార్లు అడిగినా నువ్వు చేయలే. 2008లో రాజ్నాథ్ సింగ్ అన్నాడు, మేము కులగణ చేస్తామన్నాడు, చేయలే. ఇప్పుడు నీకు ఆలోచన వచ్చింది, మనలో ఓబీసీ కాలం ఎందుకు తీసేసినావు? ఎస్సీ ఎస్టీలకి దానికంటే ఇండ్ల లెక్క, ఇండ్ల లెక్క యజమాని ఎస్సీ ఉంటే ఎస్సీ ఉండాలి, ఎస్సీ ఉంటుంటే మరి మా కాలం ఎందుకు తీసినావు? దానికి నేను ఉత్తరం రాస్తున్నా. నరేంద్ర మోడీ 10 లోపల మా కులగణలో అందులో ఇంక్లూడ్ చేయకపోతే, గతంలో తెలంగాణ గురించి సెల్ఫ్ రేపుతో ప్రాణాలు కోల్పోయినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. మా బీసీల సాధన గురించి నేను కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. 10 లోపల నిర్ణయం రాకపోతే 9వ ఏ డేట్లను దానికి నాకు సరియైన కాగితం రాకపోతే, సరియైన ఆయన ఆలోచన చెప్పకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేసేస్తా. తెలంగాణ గురించి ఎంతోమంది ప్రాణాలపై తెలంగాణ తెచ్చుకున్నందుకు, మా బీసీల కులంగానే జరిగేందుకు నా ప్రయత్నం చేస్తాను. అంటే రాబోయే 2 ఏళ్లలో మీకు రాజ్యసభ కూడా, అంటే ముందుగానే మీరు ఎక్స్పెక్ట్ చేశారు కానీ రాలేదు, ఈ పదవి వచ్చింది. రాబోయే 2 ఏళ్లలో మిమ్మల్ని రాజ్యసభ ఎంపీగా చూడబోతున్నామని చెప్పారు. చూడండి, అప్పటి వరకు ఇస్తారని నమ్ముకుంది. ఎందుకంటే నేను ఇంత పని చేస్తున్నా, అందరు కూడా ఇవాళ ప్రజలలో కూడా అభిమానం ఏర్పడింది. ఏమనుమంటారా, ఇంత కష్టపడితే నీకు పదవేం లేదే, నీకే లేకపోతే నాకెవడు ఇస్తాడే అంటున్నారు. ఇవాళ మా పిల్లలందరూ ఖుషి ఉన్నారు, అది నాకు సంతోషం. ఏదో ఇచ్చిండ్రు, చిన్న పదవే పెద్ద పదవి కాదమ్మా, 10 తరగతితో నా పదవికి వాల్యూ పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. నేను ఎన్ఎల్సీ ప్రెసిడెంట్గా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, పిసిసి ప్రెసిడెంట్గా, రాష్ట్ర ముఖ్యమంత్రి దానిగా తీసుకుపోయిన ఆ కుటుంబంలో ఆ బ్లడ్లో ఉన్నది, పనిచేసేవానికి అవకాశం ఇస్తారని అదే ఆలోచనతో రాహుల్ గాంధీ గారికి ఉన్న ప్రధానమంత్రి చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచన, నాది ఆలోచన అనేది నా ఉద్దేశం. అంటే పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు, అంటే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా పార్టీని విడిచి వెళ్ళారు. ఎలా చూడొచ్చు? అంటే కొన్ని నుంచి పదవి లేకపోయినా మీరు ఇంకా పార్టీ నుండి పార్టీ కోసం కష్టపడుతున్నారు, వాళ్ళ విడిచిపోయిన దాన్ని ఎలా చూడొచ్చు? దీనికి ఏం చెప్ప, నేను నా బ్లడ్లో అది ఉన్నది. ఏడ పుట్టినో ఆడనే ఉంటా, ఏడ ఉన్నదో ఆడనే వస్తా. ఇది పార్టీలు మారే అలవాటు లేదు. నేను ఒక చిన్న కుటుంబంకి వెళ్ళి వచ్చినా, నాకు ఈడదానిగా తీసుకొచ్చిందంటే ఆ పార్టీని మర్చిపోతే జనం ఇప్పటిదానిగా దాని గురించే హనుమంతన, అరే కాంగ్రెస్, హనుమంతన కాంగ్రెస్ అంటారు. అదే చాలు కదమ్మా, దానికన్నా పదవులు కావాలన్నా ప్రజలలో ఏడాది ఎవరితో వస్తారు. అదే హనుమంత్ బాయ్ అంటాడు. ఇప్పుడు ఆర్టీసీ బస్సు హనుమంత్ బండి అలా బాగున్నావే అంటాడు. ఎందుకు ఇంతకంటే
మీ ఆడవాళ్ళు కూడా మొమెంట్ నడిపిస్తుంటాడు, భార్య వెనక కూర్చో ఇగో హనుమంతన్న అంటే ఇంతకంటే అదృష్టం ఎవరికి కావాలి చెప్పు. కనుక నాకు అలాంటి ప్రజల సపోర్ట్స్ ఉన్నది. తప్పనిసరిగా హనుమంతన్న ఏదైనా నేను సంపాదించాలంటే సగం హైదరాబాద్ ఉండే. ఇంకో మాట చెప్తా మీ టీవీకి, జనార్దన్ రెడ్డి తోలిచ్చిండు, నేను పిసిసి ప్రెసిడెంట్ ఆర్డీఓని నా ఇంటికి. ఏమన్నాడు తెలుసా, సార్ మీ ముగ్గురు బిడ్డల పేరు మీ భార్య పేరు ఇవ్వనండి. నేను అరే మా భార్య పేరు పిల్లలు సార్ నీకెందుకు పోయన్నా. లేదు సార్ అందరు చేసుకుంటున్నారు, ఒక్కొక్క బిడ్డకు మీ అమ్మకు నలుగురికి జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్లో 800 స్కోర్ యాడ్ ఒక్కొక్కరికి ఇస్తా, ఖాళీ పేరు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ తెచ్చి. అమ్మా నేనన్నా ఇది ఎక్కడ పంచాయతీలు ఇవాళ కాకుండా తెలియదా హనుమంతని ఏడు సంపాదించిండు ఎట్లొచ్చిన. ఇప్పుడు చూడు అన్ని కేసులే నడుస్తున్నాయి, నాకు ఏ కేసు లేదు. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎంబడి కొట్లాడిన కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అయినా నేను తిరుగుతున్నా. అంబేద్కర్ను కూలగొడితే నేను ఒక్కనే తిరిగినా పట్టించిన దాని మీద ఇంకా కేసు నడు. అంబేద్కర్ స్టాచ్యూ ఎరెక్ట్ అయిపోయింది కానీ కేసు మాత్రం నడు. నేను భయపడమ్మా, ప్రజల పక్షాన్ని ఉంటే బాగున్నామా అంటే సంతోషం. ఇప్పుడు హెల్మెట్ల గురించి ఎవడని చేసిండా, నేను భర్త పెట్టుకుంటుండు కానీ భార్య వెనక పెట్టుకుంటావు. నువ్వు కూడా పెట్టుకో, నీకు దండం పెడతా, లేకపోతే నెత్తికి మలుగుతే పోయినట్టే. కనుక ప్రజల గురించి చేస్తున్నా. రైట్. ఎస్, చూసాం కదా, ఆయన వచ్చిన పదవి నాకు చాలా తృప్తిగా ఉంది. ప్రజల కోసం కొట్లాడతా, నేను ఖచ్చితంగా ప్రజల సంక్షేమమే నా లక్ష్యం అంటూ చెప్పడం జరిగింది. మొత్తానికి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ బిగ్ టీవీ హైదరాబాద్.